పుష్ప 2 అంటే చాలామంది రికార్డులు, ప్రతి సినిమా రికార్డులు కొట్టడం వేరు, ఒక మనిషిని మధ్యలో పెట్టి ఇక లాస్ట్ మూమెంట్ ఇలా పీస్కి చంపేస్తాం అన్నప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్కి తీసుకొచ్చారు అల్లు అర్జున్ కానీ పుష్ప 2 సినిమాని కానీ. ఎన్ని విధాల కాంట్రవర్సీలు, ఎన్ని విధాల సినిమా ఆడనీయము, ఎట్లా ఆడుతుంది, బైకాట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, తొక్క తోలు చాలా మాట్లాడాము. అన్ని తట్టుకొని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వచ్చినాయంటే అది బన్నీ గారి బ్రాండ్ అంటే ఏదో చాలామంది ఏం బ్రాండ్, మా బ్రాండ్ అంటే ఇది కదా బ్రాండ్. సో తన పేరు మీద ప్రతి ఒక్క టికెట్ తెగింది అల్లు అర్జున్ గారి పేరు మీద. అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ని అభిమానించే వాళ్ళు, తెలుగు సినిమాని ప్రేమించే వాళ్ళు, కంటెంట్ ఉంటే ఖచ్చితంగా మేము థియేటర్కి వచ్చి చూస్తాము. మాకు మంచి సినిమాలు ఉంటే మేము ఖచ్చితంగా థియేటర్లో వచ్చి, అది ఏ సినిమా కానీ ఏ హీరో కానీ, హీరోకి టాక్కి సంబంధం లేకుండా వచ్చే జనాలు వీళ్ళంతా కలిసి సినిమా చూస్తే. అండ్ నార్త్లో హారతులు, మన తెలుగు ఇండస్ట్రీ కంటే నార్త్లో ఇంకా చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ముంబై, కోల్కతా అక్కడ చాలామంది చాలా వ్యూస్ రికార్డ్ కలెక్షన్స్ వచ్చేసినాయి. సో మేబీ ఒక 1 or 2 డేస్లో బాహుబలి రికార్డు కూడా క్రాస్ చేసేస్తుంది. సో బాహుబలి రికార్డ్ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫుల్ వీడియో పెడతాను. సో సెలబ్రేషన్ కూడా చేస్తాము, ఆ వీడియో కూడా పెడతాను. సో ఇప్పుడైతే 1799 కోట్లు అయితే క్రాస్ చేసింది, ఈరోజే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది రికార్డ్స్ చూసారా కదా, బ్రాండ్ అంటే తన పేరు మీద, తన యాక్టింగ్ మీద. సో సినిమా అమితాబ్ బచ్చన్ గారు కూడా ట్వీట్ చేశారు, అమీర్ ఖాన్ గారు కూడా అంటే కొద్దిగా కాంట్రవర్సీ. పుష్పకు వచ్చింది అంటే తను ఏమంటే పుష్పకు వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేషనల్ అవార్డు అని అన్నారు, కొద్దిగా కాంట్రవర్సీగా మాట్లాడారు. బట్ అమీర్ ఖాన్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది, సినిమా చాలా బాగుంది, బిగ్ కంగ్రాచులేషన్ టీం అందరికీ చెప్పడం జరిగింది. సో మూవీ అయితే 1799 కలెక్షన్ అస్సలు తగ్గేదేలే. ఇది బ్రాండ్, అందుకనే ఇది సార్ నా బ్రాండ్ అనేది అందుకనే. సో ఫుల్ వీడియో మళ్ళీ చేస్తాను. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.